ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోస్ని మీరు కూడా క్యాప్కట్ యాప్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. ఈ వీడియో చివరి దగ్గర చూడండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫొటోస్ని యాడ్ చేసుకోండి. మీకు సింగిల్ ఫోటో కావాలంటే సింగిల్ ఫోటో, లేదంటే 2 or 3 ఫొటోస్తో కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ సాంగ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బీట్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఏ పొజిషన్లో అయితే లిరిక్స్ కావాలో ఆ పొజిషన్లో బీట్స్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బీట్స్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అలాగే కొద్దిగా ముందుకు జరిపి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ వైట్ లైన్ను ఫస్ట్ కీ ఫ్రేమ్ స్టార్టింగ్లో ఉంచేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బేసిక్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ యాంగిల్లోకి వెళ్ళి ఆ యాంగిల్ను ఒక 35 పెట్టేసేయండి. ఒక 30. నెక్స్ట్ ఇప్పుడు స్కేల్లోకి వెళ్ళి ఆ ఫోటోని జూమ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ కూడా కొద్దిగా ఫోటోని జూమ్ చేసేసేయండి. చూసుకోవచ్చు, యానిమేషన్ రెడీ అయిపోయింది. ఇంకా మీకు ఈ యానిమేషన్ స్మూత్ కావాలంటే గ్రాఫ్స్లోకి వెళ్ళండి. గ్రాఫ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏజ్ అవుట్ అని గ్రాఫ్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు వైట్ లైన్ ఫస్ట్ బీట్ స్టార్టింగ్లో ఉంచేయండి. ఇక్కడ మీ లిరిక్స్ను యాడ్ చేసుకోండి. ఇక్కడ బేసిక్ ఫాంట్లోకి వెళ్ళండి. మీకు ఇక్కడ ట్వింకిల్ అనే ఫాంట్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఆ టెక్స్ట్ని జూమ్ చేసేసేయండి. ఇప్పుడు ఆ టెక్స్ట్ని సెకండ్ బీట్ స్టార్టింగ్లో డ్రాగ్ చేసేసేయండి ఇలాగా. నెక్స్ట్ ఇప్పుడు ఆ వీడియోపై క్లిక్ చేయండి. చేసేసి మీరు ఆ టెక్స్ట్ యాడ్ చేసిన ఒక హాఫ్ సెకండ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అలాగే ఇంకొద్దిగా ముందుకు జరిపి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత మీరు ఆ ఇమేజ్ని కొద్దిగా ముందుకు జరిపేయండి. ఇలాగా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జరిపేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ వైట్ లైన్ సెంటర్లో ఉంచేసి గ్రాఫ్స్లోకి వెళ్ళండి. గ్రాఫ్స్లో ఈజ్ అవుట్ అని గ్రాఫ్ అనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్లోకి వెళ్ళి ఒక బీట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసి ఆ బీట్ని ముందుకు జరిపేసేయండి. ఇలా ఇప్పుడు చూసుకోండి. ఇలాగా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సెకండ్ బీట్ స్టార్టింగ్లో వైట్ లైన్ ఉంచేసి అక్కడ టెక్స్ట్ని యాడ్ చేసేయండి. దీనికి కూడా సేమ్ ఫాంట్ని యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు స్టైల్స్లోకి వెళ్ళి ఈ టెక్స్ట్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసేసేయండి ఇలాగా. నెక్స్ట్ ఇప్పుడు ఆ టెక్స్ట్ని థర్డ్ బీట్ స్టార్టింగ్కి డ్రాగ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇలాగే సెకండ్ బీట్ స్టార్టింగ్ నుంచి హాఫ్ సెకండ్ వెనక్కి దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు ఆ ఇమేజ్ను లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసేసేయండి. ఇలాగా. నెక్స్ట్ ఇప్పుడు గ్రాఫ్లోకి వెళ్ళి సేమ్ ఏజ్ ఆఫ్ గ్రాఫ్లోకి వెళ్ళండి. ఇలా ఒక బీట్ యాడ్ చేసేసేయండి.
అలాగా డ్రాగ్ చేసేసుకోండి. ఇది చూసుకోవచ్చు. ఇలాగా మీరు కీ ఫ్రేమ్స్ యాడ్ చేసేసుకొని అన్నింటికి యాడ్ చేసేసేయండి. ఇప్పుడు ఫైనల్గా చూసుకోవచ్చు టెక్స్ట్లో అలాగే కీ ఫ్రేమ్స్ని కూడా యాడ్ చేసేసా. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఇమేజ్పై క్లిక్ చేయండి. ఇక్కడ యానిమేషన్స్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఇందులో ఇంక్యుబేట్ అనే యానిమేషన్ ఉంటుంది, ఆ యానిమేషన్ని యాడ్ చేసుకోండి. లేదంటే మీ ఇష్టం, ఏ యానిమేషన్ అన్నా యాడ్ చేసుకోండి. మీకు ఇప్పుడు యాడ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఎఫెక్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. మీకు ఇక్కడ షేక్ అనే ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, దానిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఆ ఎఫెక్ట్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ అడ్జెక్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఆ స్పీడ్ని ఒక 4%, 4 లేదా 7, నెక్స్ట్ ఇంటెన్సిటీ ఒక 5% పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని మీ వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఇలాగే మళ్ళీ వెళ్ళి ఇక్కడ బ్లాక్ ఫ్లాష్ అనే కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు అడ్జస్ట్లోకి వెళ్ళి దీనిని కూడా సేమ్ స్పీడ్ని తగ్గించేసేయండి. ఈ ఎఫెక్ట్స్ని మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. దీనిని కూడా చివరి దాకా యాడ్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.